హాయ్ అండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు కదండి. అమ్మ తోడు నేను ఇదే ఆయిల్ వాడుతూ కూడా 50+ కూడా నేను ఇంత హెయిర్తో ఉన్నాను అంటే నేను నిజమే చెప్తున్నానండి. అమ్మ తోడు నేను వాడేది ఈ హెయిర్ ఆయిలేనండి. చాలా మంది నాకు కాల్స్ చేసి, మేడం మాకు 70 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 60 ఇయర్స్ మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి మేడం? ఏ చీర కట్టుకున్నా అందంగా ఉండట్లేదు, ఏ నగ పెట్టుకున్నా అందంగా ఉండట్లేదు, జుట్టు లేకపోయేసరికి అంతా పలచబడిపోతుంది అని చెప్పి నన్ను అడుగుతున్నారండి. నేను అమ్మ తోడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకొని వాడండి. నాకులాగే 50+ కూడా ఇంత జుట్టు ఇలాగే ఉంటుందండి. మీకు నిజంగా హెయిర్ కావాలి అని అంటే బాధపడకుండా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోండి. ఒక వారం రోజుల్లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సెకండ్ థర్డ్ వీక్ కల్లా మీకు రీగ్రోత్ అనేది ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని చక్కగా వాడుకున్న తర్వాత అప్పుడు నన్ను అడగండి. హెయిర్ ఆయిల్ ఎంతో మంది అండి వాడుకొని ఎంత హ్యాపీగా ఉంటున్నారో. స్టూడెంట్స్ అవ్వనివ్వండి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అవ్వనివ్వండి, అందరు కూడా మన హెయిర్ ఆయిల్ తీసుకొని ఎంత హ్యాపీగా అంటే అది ఇక నేను చెప్పలేనంత హ్యాపీగా ఉంటున్నారండి. మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని నన్ను నమ్మి వాడుకొని వారము 10 రోజుల తర్వాత నాకు కాల్ చేయండి, లేదంటే నాకు కామెంట్ చేయండి. నేను నిజమే చెప్తున్నానండి. ఎందుకంటే జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ప్రాణం అండి. చాలా మందికి డబ్బు అంటే ఇష్టం ఉంటుంది, అది తప్పండి. ఆడవాళ్ళకి డబ్బు తీసుకెళ్ళి ముందు పెట్టండి, ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ పక్కన పెట్టండి. రెండింటిలో ఏది కావాలి అని అడగండి, పద్మాస్ హెయిర్ ఆయిలే కోరుకుంటారండి. డబ్బు కన్నా కూడా డబ్బు కావాలంటే మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు కష్టపడి. హెయిర్ ఆయిల్తో జుట్టును రప్పించుకోవచ్చు అండి. డబ్బులు ఇచ్చి కొట్లో కొనుక్కుంటే మనకి హెయిర్ అనేది రాదు కదా. అందుకే నన్ను నమ్మి నేను మళ్ళీ చెప్తున్నాను, పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకొని అందమైన జుట్టుని సొంతం చేసుకోండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడ మగ తారతమ్యం లేకుండా అన్ని వయసుల వాళ్ళు మీరు వాడుకోవచ్చు అండి. ఇది వాడుకొని మీకు హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మీరు స్టాప్ చేసుకోవచ్చు అండి. కంటిన్యూగా కూడా ఏమీ వాడనవసరం లేదు. ఓకే అండి, వీడియోని షేర్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని మీ సపోర్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వస్తాను. ఓకే అండి.